ప్రస్తుతం మనం తెలంగాణలోని ముస్లింల కబ్రస్థాన్ దగ్గర ఉన్నాం. ఇక్కడ ఎందుకున్నామనే ఒక ప్రశ్న వస్తే, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి 2007 డిసెంబర్ 27వ తారీఖు జరిగినటువంటి ఆయిష్ మీరా ఎవరైతే బీఫార్మసీ విద్యార్థిని సంబంధించి సిబిఐ కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కూడా వారి కుటుంబ సభ్యులకి ఆ ఆయిషా మీరా యొక్క అవశేషాలు ఈరోజు ఇస్తున్నారు. అంటే ఆమె పార్థివ దేహానికి సంబంధించి శాంపిల్స్ సేకరించినటువంటి కోర్టు ఈరోజు ఆ శాంపిల్స్ కూడా తిరిగి ఇస్తున్నాయి. ఖననం చేసేదాని కోసం ఇస్తున్న నేపథ్యంలో ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం. గతంలో ఇదే ప్రాంతంలో ఆయిష్ మీరాని ఒక భూస్థాపితం కూడా చేసిన పరిస్థితి మనకి అక్కడ పలక కూడా కనిపిస్తుంది. కాకపోతే మళ్ళీ సిట్ విచారణ తర్వాత డిసెంబర్ 2వ తారీఖు 2018లో సిబిఐ విచారణ నిమిత్తము ఈ ఆయిషా మీరా మృతదేహం నుంచి కొన్ని శాంపిల్స్ కూడా సేకరించిన నేపథ్యంలో ఇప్పుడు పూర్తిగా కూడా పెద్ద చర్చనీయాంశం అవుతుంది. ఈ కేసుకు సంబంధించి ఎటువంటి జడ్జిమెంటు ఇవ్వలేము, దోషుల్ని శిక్షించడానికి సరైన ఆధారాలు లేవు అని చెప్పేసి ఇచ్చిన స్టేట్మెంట్ నేపథ్యంలో కూడా వారు కుటుంబ సభ్యులైతే కూడా ఈరోజు విజయవాడ వెళ్ళి ఆయిష్ మీరాకు సంబంధించిన పూర్తి అవశేషాలు సేకరించుకొని దాన్ని ఖననం చేసేదాని కోసం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కాకపోతే ఆయిష్ మీరా యొక్క తల్లిదండ్రులు ఆయిషా మీరా బేగం అదేవిధంగా వాళ్ళ నాన్నగారు భాష ఇరువురు చెప్తుంది ఏంటంటే, మా కూతురు సహజం కాదు, కావాలని కొంతమంది దీనికోసం మేము ఎంత దూరమైన న్యాయ పోరాటం చేస్తామని చెప్పేసి వారు తమ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఈరోజు ఇక్కడ మరొకసారి కబ్రస్థాన్లో ఆయిష్ మీరా అవశేషాలు ఇక్కడ ఖననం చేస్తున్న పరిస్థితుల్లో అసలు ఎటువంటి వాతావరణం నెలకొంటుందని కూడా పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి. దీనికి వారి కుల పెద్దలు ఏ విధంగా సహకరిస్తారు, అదేవిధంగా మహిళా సంఘాలు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే వీరికి సహకరించేవారు ఎవరు ఉన్నారో కూడా పూర్తిగా కూడా స్క్రీన్ మీదకి వచ్చే పరిస్థితుల నేపథ్యంలో మరికొద్దిసేపట్లో అంటే సుమారు 10 గంటలకి కోర్టుకు రావాలని చెప్పి సిబిఐ కోర్టు వారి తల్లిదండ్రులకు చెప్పిన నేపథ్యంలో వారు ఇప్పుడు కోర్టు కూడా వెళ్ళడం జరిగింది. ఉదయం నుంచి ఆర్టీవీ ద్వారా వారిని లైవ్ స్ట్రీమింగ్ కూడా చేస్తున్న పరిస్థితి. వారు బాధలు కూడా తెలియజేస్తున్నారు. మేము సుమారు 19 సంవత్సరాలైనా కూడా మా బిడ్డకి సరైన న్యాయం జరగలేదని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని కోర్టులు ఉన్నాయి, ఇంతమంది న్యాయవాదులు ఉన్నారు, న్యాయస్థానాలు ఉన్నాయి, కానీ నా బిడ్డకి ఎటువంటి న్యాయం జరగలేదు. ఒక రకంగా చెప్పాలంటే 2012లో జరిగినటువంటి నిర్భయ కానీ, 2019లో జరిగిన దిశ కానీ, వీటన్నిటి కూడా పాత కేసు అయినటువంటి ఈ ఆయిష్ మీరా హత్య కేసు ఎటు తేలకపోవటం చాలా దుర్మార్గమైన విషయం. ఇది పూర్తిగా కూడా కొంతమంది కావాలని చేస్తున్నారు. ఇది అధికార దుర్వినియోగం కూడా జరిగింది దీన్ని అయితే ఈ కేసుకు సంబంధించి పూర్తిగా నిజాలు బయటకు వచ్చేంత వరకు కూడా మేమైతే న్యాయ పోరాటం చేస్తాము. కాకపోతే ఈరోజు తాత్కాలికంగా కొంతమంది గెలిచారని ఆనందపడవచ్చు. మాకు కోర్టు ఇచ్చిన తీర్పు మటుకి మాకు ఎట్టి పరిస్థితుల్లో ఇది నిజం కాదని చెప్పేసి తమ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఆయిష్ మీరా తల్లిదండ్రులకి ఆయిష్ మీరా యొక్క అవశేషాలు ఏదైతే ల్యాబ్కి పంపించిన అవశేషాలు ఏమి ఉన్నాయో అవి పూర్తిగా కూడా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. అది మరి కొద్దిసేపట్లో ఈ ప్రాంతంలో వారు ఖననం చేసే పరిస్థితి నేపథ్యంలో కూడా అసలు పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి. అసలు వారు ఏమనుకుంటున్నారు, వారికి సహకరించే కుల పెద్దలు ఏమనుకుంటున్నారు, అదేవిధంగా మహిళా సంఘాలు ఏమనుకుంటున్నాయో కూడా పూర్తిగా వేచి చూడాల్సిన పరిస్థితి. కాకపోతే మరికొద్దిసేపట్లో అంటే మధ్యాహ్నం సుమారు 2 గంటల తర్వాత అంటే రంజాన్ మాసం నడుస్తున్న నేపథ్యంలో ముస్లిం పెద్దల సూచనల మేరకు కూడా మధ్యాహ్నం 2 గంటల తర్వాత అంటే శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థన తర్వాత కూడా ఇక్కడ ఖననం చేసే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా కూడా ఆంధ్ర రాష్ట్రంలోని అందరి ఫోకస్ ప్రస్తుతం తెనాలి మీద ఉందని అయితే గట్టిగా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ, తెనాల, గుంటూరు జిల్లా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.